షార్ట్ ఫిల్మ్ తీయాలంటే నటించడం ఎలా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక అద్దం ముందు చూసుకొని ఆ! మనం చక్కగా నటిస్తూ ఉంటాం. ఫేస్ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటాం. మాట్లాడుతుంటాం. హావభావాలు వ్యక్తం చేస్తుంటాం హీరోలాగా. రకరకాలుగా బిల్డప్ ఇస్తూ ఉంటాం. కానీ అద్దం మన ముందు లేదు. మన ముందు అద్దం లేదు. లేనప్పుడు ఆహ్, ఎలా ఉంటుంది? చేయడం కష్టం కదా! అలాగే అద్దం ముందు మన ముందు అద్దం ఉన్నప్పుడు మన పక్కన కొందరు మనుషులుంటారు. ఎవరెవరో మనుషులుంటారు. వాళ్ళందరూ అద్దం లేకుండానే వాళ్ళు నడవడము, అమ్ముకోవడము, మాట్లాడుకోవడము, గొడవ పడడము, భిక్షాలు వెళ్ళడము, సైకిల్ తొక్కడం ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ మనకు సంబంధం లేదు. అంటే అద్దానికి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి అద్దం సంబంధం లేదు. అప్పుడు వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు? అలా మనం చేయాలి. అది ఎలా చేయాలి? అద్దంలో మనం చూస్తూ మనల్ని అద్దం చూస్తున్నప్పుడు ఎలా చేస్తామో అలా చెయ్యాలి. కానీ అద్దంలో చూసుకోకుండా చేయాలి. అద్దంలో మనం అద్దం చూసుకోకుండా చేయాలి. కానీ వాళ్ళలాగానే చేయాలి. ఆ! అదనమాట నటనంటే. కానీ ఎక్కడ అద్దంలో మనల్ని అద్దం చూసుకున్నట్టు మాత్రం చేయకూడదు. అలా అద్దం లేనప్పుడు వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో అలా వ్యవహరించాలన్నమాట. షార్ట్ ఫిలిమ్స్‌లో నటన ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం నీళ్ళలో తేలుతాం. కానీ ఆ నీళ్ళలో నేల మీద ఉన్నట్టు బరువులు మోస్తామా? నేల మీద ఎన్ని బరువులు మోస్తామో అన్ని బరువులు నీళ్ళలో మోస్తామా? మొయ్యలేం. నేల మీద ఎంత ఉంటుందో నీళ్ళలో ఉండదు. నేల మీద రన్నింగ్ చేస్తాం. 100 ఫీట్స్ రన్నింగ్ చేస్తాం. అలాగే బరువులు 100 కిలోల బరువు మోస్తాం. కానీ నీళ్ళల్లో ఒక్క చెంబెడు నీళ్ళు కూడా మొయ్యలేమనమాట. మనం తినడమే కష్టం. అంటే ఇంకా బరువు ఎట్లా మోస్తాం? మొయ్యలేం. మనమే తేలికైతనం కాబట్టి ఆ బరువును మొయ్యలేమనమాట. అలాగే నేల మీద ఎంత స్పీడ్‌గా వెళ్తాం 100 స్పీడ్స్ వెళ్తాం కదా! అలా నీళ్ళలో వెళ్ళలేం. ఎందుకంటే నేల మీద ఉన్న పట్టంతా కోల్పోతేనే నీళ్ళలో తేలుతాం. అట్లా అనమాట. అలాగే గాల్లో తేలినాం అనుకుందాం. గాల్లో కూడా అంతే గాలి మోటార్ ఏదైనా మనిషైనా గాల్లో తేలితే నేల మీద ఉన్న పట్టును కోల్పోతేనే గాల్లో తేలుతావు. తేలినాక అక్కడ మనం నేల మీద ఉన్న పట్టును తీసుకుంటే కింద పడతారనమాట. నేల మీద ఉండలేరు. నేల మీద కంటే మనం గాలిలో ఒక్క చెంబెడు నీళ్ళు కూడా మోయలేవు. ఎందుకంటే నేల మీద ఉన్న బరువు పూర్తిగా కోల్పోతేనే ఒక వస్తువు పైకి తేలుతది. చూసారా? మళ్ళా అక్కడ ఆకాశంలో కూడా మళ్ళా అంత బరువు తెచ్చుకుంటూ ఉండలేం. అంత కాదు. ఆకాశంలో తేలికైతాం. 0.0 తేలికైతాం. అప్పుడు మనకు గుండు పిన్నంత బరువున్న కింద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుండు పిన్న కింద పడతది కదా! అలా మనం కూడా కింద పడతాం అన్నట్టు. కాబట్టి 0.0 తేలికైతేనే ఆకాశంలో తేలుతాం. అక్కడ నేల మీద ఉన్నట్టు అస్సలే బరువును మోయలేము. పట్టు రాదు. ఏది రాదు. పరిగెత్తలేము. ఇట్లుంటదనమాట. కానీ నటన అనేది ఇలాగే ఉండాలనమాట. అంటే ఆకాశంలో ఉంటూనో, నీళ్ళ మీద ఉంటూనో ఒక మనిషి నేల మీద ఉన్న బరువును మెయింటైన్ చేయాలి. బరువులు మోయాలి. అంత పట్టును ఉండాలి. అంత పరిగెత్తాలి. అంత స్ట్రెస్, అంత ఒత్తిడి తీసుకొని రావాలి. అంత పట్టు అంటే రాదు. ఇంపాసిబుల్. కానీ వస్తే ఎలా ఉంటుంది? అదనమాట నటన అంటే అలా చేస్తారనమాట. ఉదాహరణకి ఓ బెలూన్ అనేది గాల్లో తేలుతుంది. లేదా ఓ దూది పింజ గాల్లో తేలుతుంది. దానికి ఓ చెంబును వేలాడదీస్తే కింద పడిపోతుంది కదా! అది మోస్తుందా చెంబును? మోయదు. ఎందుకంటే చెంబు కన్నా తేలికైతేనే తేలగలుగుతుంది. బెలూన్ అయినా అంతే. మనం ఒక చెంబును వేలాడదీస్తుంటుందా? ఉండదు. ఎందుకంటే పూర్తిగా 0.0 చెంబు కంటే తేలికైతేనే దూది పింజ పైకి తేలుతుందనమాట. దానికి మళ్ళీ బరువు పెడితే గోరంత చెంచా కట్టినా ఉండదు. కింద పడుతుందనమాట. అయితే అలాంటి స్థితిలో కూడా నేల మీద ఉన్న స్థితిని అక్కడ మెయింటైన్ చేయాలి. నేల మీద ఉన్న 100 కిలోలు ఓ దూదిపింజ మోయాలంటే మోస్తుందా ఆకాశంలో? మోయదు. కానీ మోస్తే ఎలా ఉంటుంది? అది నటన. అంటే అది నిజంగా సాధ్యం కాదు. కేవలం ఆడ బిహేవింగ్ హావభావాలు వలికించడమే. అట్లా చూపర్లకు అలా కనిపించేలా చేయడము, వీళ్ళు అలా అనిపించేలా వ్యవహరించడము, అలా చిత్రీకరణలో అలా భ్రమ కల్పించడం ఆడియన్స్‌కి చేసి ఆ ఫీలింగ్ తెప్పిస్తారన్నట్టు. ఇప్పుడు దయ్యాల సినిమా ఉన్నది. దయ్యాలున్నట్టు భయపెట్టిస్తారు. అదంతా పబ్లిక్‌లో తీస్తారు. చుట్టూ మనుషులే ఉంటారు. కెమెరామెన్ ఉంటాడు. అందరూ ఉంటారు కదా! అయినా మనకేదో చీకట్లో ఉన్నట్టు మనం భయపడతాం. ఆడంతా మనుషులే ఉంటారు కదా షూటింగ్‌లో. కానీ చూపర్లకు అట్లా భ్రమ కల్పిస్తారు కదా! అట్లన్నట్టు. మీరు అలా చేసి వాళ్ళకు కంటెంట్ తీసుకొని రావాలన్నట్టు. అంటే హావభావాలు అలా కలిగించాలి. కలిగేలా చేయాలి. కానీ నిజంగా మాత్రం చేయొద్దు మళ్ళా. నిజంగా ఎక్కడ రియల్ చేసినా అది రియల్ అయిపోతుంది. కాబట్టి రియల్ చేయొద్దనమాట. వాళ్ళకు అలా అయ్యేలాగా ఫీల్ తీసుకొని రావాలనమాట. మనలో గానీ, లేకపోతే ఆ వీడియోలో గానీ అలా వచ్చేలాగా చేస్తారనమాట. అది టెక్నిక్. అంటే ఉదాహరణకి ఎవడో ఎందుకో పరిగెడుతూ ఉన్నాడు. ఆ వీడియోని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఎందుకో పులి ఉరుకుతా ఉంటది. ఆ పులిని తీసుకొచ్చి ఏం చేస్తారు? పరిగెత్తేవాడిని ముందు చూపెట్టి తర్వాత పులిని చూపెడతారు పరిగెడుతున్నట్టు. అప్పుడు చూపర్లకు పులి వెంబడిస్తుంటేనే వీడు పరిగెత్తుతున్నట్టు, వాడిని పులి వెంబడిస్తున్నట్టు కనబడుతది. నిజంగా వాడెందుకో ఎక్కడో పరిగెత్తింది, పులి ఎందుకో ఎక్కడో పరిగెత్తింది, జింక వెంబడి పరిగెత్తింది అని తీసుకొచ్చి ఈ 2 యాడ్ చేస్తారంట ఒకదాని తర్వాత ఒకటి.
అప్పుడు వీనెమ్మడి పొరి పడ్డట్టు పొరి వెంబడి పడితే వీడు ఉరికినట్టు ఉంటది కదా! అట్లా అనమాట. ఇప్పుడు నటన కూడా అంతే. ఇప్పుడు తాటి చెట్టు కింద ఒకడు కూర్చున్నాడనుకో, అప్పుడేంది వీడు కళ్ళు తాగడానికే అని అనుకుంటారు కదా! అలా భ్రమ కలుగుతది. కానీ వాడు కళ్ళు తాగనికి కాదు. వాడేదో నీడ కోసం కూర్చున్నాడు. కానీ చూపర్లో కళ్ళు తాగడానికి కూర్చున్నట్టు ఉంటదా? ఇగో ఇట్లా చేస్తారంట. ఫేస్ ఫీలింగ్స్ అయినా, వీడియోలో సన్నివేశాలైనా ఇలాగే చేస్తారనమాట. ఎవడో బస్ స్టాండ్‌లో ఓ అమ్మాయి పక్క ఎందుకో ఏడ్చుకుంటాండు. చూపర్లు ఏమనుకుంటారు? వాడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కావచ్చు. ఆ అమ్మాయి వాడిని తిట్టింది. అందుకే ఏడుస్తున్నాడు అనుకుంటారు. నిజానికి ఆ అమ్మాయికి వానికి ఏ సంబంధం లేదు. అట్లుంటది. అలాగే ఓ అమ్మాయి పక్క ఓ అబ్బాయి నిలబడ్డాడు బస్ కోసం బస్ స్టాండ్‌లో. ఆ అబ్బాయి పక్క అమ్మాయి నిలబడ్డది బస్ కోసమే. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఏం కాదు ఎవరికీ తెలవదు. కానీ చూపర్లు ఏమనుకుంటారు? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, లవర్స్ అనుకుంటారు కదా! ఆడ అలా భ్రమ కలుగుతది. చూసావా? అట్లా అనమాట. సినిమాలో అలా భ్రమ కల్పిస్తారు. వీడియో గాని, నటన గాని ఇలాంటిదనమాట. అంతేగాని నిజంగా చేయడం కాదనమాట. అలా చేయడమే నటన షార్ట్ ఫిల్మ్స్‌లో.